న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకుని వాడు అంటే కొంపలు కూల్చి దొంగ కాటా పెట్టి సంపాదించడం, పావలా దాన్ని ముప్పాలా పెట్టి సంపాదించడం. కేజీ చికెను మనము కేజీ వాడు చూపిస్తారు మనకి, ఇదిగో చూసుకో కాటా, కేజీ కాటా అంటాడు. మనం ఆ కాటాకి వెళ్ళి చూస్తూ ఉంటాం. ఇంటికి పోయిన తర్వాత వేరే కాటాలు అయితే 200 గ్రాములు తగ్గుతుంది. పెట్రోల్ కొట్టడానికి పోతే వాడు లీటర్ కొట్టరా అంటే 800 మిల్లీగ్రాములు కొట్టి లీటర్ అని చెప్పి సంపాదించడు. న్యాయ విరోధముగా సంపాదించడం తప్పు. న్యాయ విరోధముగా సంపాదించేవాడు ఎట్లుంటాడంట, తాను పెట్టని గుడ్లను పొదిగిన కౌసు పెట్ట వలె ఉంటాడంట. కౌసు పెట్ట ఎవరో గుడ్ల మీద పోయి పొదుగుతుంట. ఇప్పుడు శామ్యూల్ దారిని పోయే వాళ్ళందరూ కొడుకని పిలుస్తావు. నీకు పుట్టిన కొడుకునే నీ కొడుకని పిలుస్తావు. ఈ మాట బైబిల్లో ఎక్కడో ఉందండి. క్రీస్తునందు మీకు 10,000 మంది ఉపదేశకులు ఉండెను, తండ్రులు మాత్రం అనేకులు లేరు. తండ్రి ఒక్కడే. వేరే సంఘ బిడ్డలు నాకు దేనికి అయ్యా, నేను కష్టపడి సంపాదించే బిడ్డలు నాకు కావాలా. 5 ఉన్నా పర్లేదు, 10 మంది ఉన్నా పర్లేదు, నాకు 100 మంది 100 200 అవసరం లేదు. నాకు నేను చెప్పుకోవాలా, ఇదిగో వీళ్ళు నా బిడ్డలు, వీళ్ళకి వాక్యం చెప్పాను, వీళ్ళకి వర్తమానం చెప్పాను, వీళ్ళకి జీవాన్ని పరిచయం చేశాను. తాను పెట్టని గుడ్ల మీద కౌసు పెట్ట పొదుగుద్దంట. అలాంటి సంపాదన కూడా ఉంది. మీకు స్విగ్గీ, జొమాటో ఇవన్నీ తెలుసా మీకు? ఇప్పుడు మనం ఏదైనా ఆర్డర్ చేసామనుకో, అమెజాన్ వాడు కానీ ఫ్లిప్కార్ట్ వాడు కానీ మన ఇంటికి తీసుకొస్తాడు. నిజానికి వాడు పెట్టుబడి పెట్టడు, వాడు వస్తువు తయారు చేయడు. వాడు చేసేది ఏంటంటే వాడు కస్టమర్కి ఆ రిటైలర్కి మధ్యలో మధ్యవర్తిత్వం చేస్తాడు. అంతే చేసి ఆ సరుకు మన దగ్గరికి తీసుకొస్తాడు. వాడు పెట్టుబడి పెట్టేది వాడు వస్తువు కాదు అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టీఫెనే ఉన్నాడు అనుకుందాం. స్టీఫెను నాకు ఒక ఆటో ఉంది, అమ్మి పెడతావా అంట. స్టీఫెన్ ఏం చేసిందంటే అమ్మి పెడతాను పాస్టర్ గారు అంట. ఎంత చెప్తున్నాను పాస్టర్ గారు అంటే, ఎంత అయితే చెప్పయ్యా అన్న. స్టీఫెన్కి వచ్చి భక్తి కలవాడు కాబట్టి, దేవుని బిడ్డ కాబట్టి, వాక్యం తెలిసినాడు కాబట్టి, ఇది 2015 మోడల్ అంటున్నారు కదా పాస్టర్ గారు, దీని రేటు ఇంచుమించు 1,10,000 1,20,000 అవుతుంది పాస్టర్ గారు అన్నాడు. అదే దేవుడు నమ్మనోడు అనుకో, వాక్యం తెలియనోడు అనుకో, ఏమంటాడు తెలుసా, పాస్టర్ గారు దొరికాడరా పెట్ట, పాస్టర్ గారు దీనికి బ్రేకులు పనిచేయట్లేదు, సీట్లు సరిగా లేదు, 50,000 కూడా పోస్తారు అంటాడు. అదే నేను 2 లక్షలు పెట్టుకుంటే 50,000 పోతుంది, మరి మొత్తం డొక్కు అయిపోయింది. సరే ఎంతో కొంత దాన్ని పోటీ నాకు వదిలేదు, దాన్ని అమ్మేసి తొందరగా అని అన్న. అందుకని స్టీఫెన్ ఏం చేశాడంటే దాన్ని బయటికి తీసుకుపోయాడు. తీసుకుపోయి ఆ పక్కన విజయకుమార్ దగ్గరికి వెళ్ళాడు. విజయకుమార్ దగ్గరికి వెళ్ళి ఆటో మా నెంబర్ 1 ఉంది, ఆటో 80,000 తక్కువ రాదన్నాడు. నాకేం చెప్పిండు, అది డొక్కు, దాని సీట్లు లేవు, దానికి ఏమీ లేవు అన్నాడు. అక్కడ పోయి ఏం చెప్తుండు, నెంబర్ 1 ఇది కౌసు పెట్టంటే, అక్రమ సంపాదన అంటే. ఇది తెలివి అనుకుంటున్నావు, అది తెలివి కాదు, అది అన్యాయమో, అది అక్రమమో. జనులు నోరు కొట్టి నువ్వు సంపాదించడం క్షేమం కాదు. అది ఏ రోజు నీకు నిలబడదు, ఒకరోజు నువ్వు నష్టపోతావు. యథార్థంగా బ్రతుకు, దేవుడు నేను దీవిస్తాడు. మోసం మాటల చేత జనాలని గుడి కొట్టించొద్దు. అది క్రైస్తవుల లక్షణం కాదు, దేవుని కుమారుడి లక్షణం కాదు అది.